వేదికను అలంకరించిన ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ గారు రామకృష్ణ గౌడ్ గారికి, వైస్ చైర్మన్ గారు గురురాజు గారికి నా ధన్యవాదాలు. మరియు ఈ సినిమా ఈరోజు అక్కడ వారు ఇక్కడ ఉన్నారు. సినిమా యాక్చువల్గా మా అన్నయ్య గారు అబ్బాయి త్రివిక్రమరావు, మా అన్నయ్య గారు అబ్బాయి. ఈ సినిమా చాలా పట్టుదలగా, చాలా సబ్జెక్టు, చాలా అహర్నెస్లు, ఎంతో శ్రమపడి వాడు చాలా కష్టపడి ఈ సబ్జెక్ట్ తయారు చేశాడు. ఈ సబ్జెక్ట్ని మన ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో తుండెగ్గర ఒక గ్రామంలో చాలా ఇదిగా కష్టపడి 15 రోజులు శ్రమించి చాలా ఇదిగా ఈ సబ్జెక్ట్ రూపొందించి అక్కడ షూటింగ్ ఎక్కువ అక్కడే షూటింగ్ చేయడం జరిగింది. ఈ సినిమాకి వాడు కష్టపడిన దానికి సినిమా సక్సెస్ అవ్వాలని మన టీం అందరి తరఫున నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. ఈ ఆహ్వానాన్ని అందించిన వచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. జగదీష్ గారు రాజు విజయ్ లక్ష్మణ్ నాకు తిరు అన్నయ్య ద్వారా ఈ అవకాశం ఇచ్చింది. ఆయనకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆ అన్నయ్య ఇలా ఈ సినిమాకు మంచి క్యారెక్టర్ ఉంది, డైరెక్టర్ గారు అనుకుంటున్నారు, ఒకసారి ప్రొఫైల్ పంపించండి అంటే పంపించాను. డైరెక్టర్ గారు వెంటనే లైవ్లో వీడియో కాల్లో చూసి వీడియో కాల్లోనే ఆక్షన్ తీసుకొని ఓకే చేసి నాకు ఈ సినిమాలో ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చి నాకు ఎంకరేజ్ చేసిన డైరెక్టర్ త్రివిక్రమ్ గారికి ఈ సినిమానే కాదు ఇంకే సినిమాకైనా ఎప్పటికైనా నేను రుణపడి ఉంటాను. మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అలాగే ఈ సినిమాలో ఉన్న టెక్నీషియన్స్ కానీ నాతో పాటు చేస్తున్న కో ఆర్టిస్టులు కానీ చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. నేను చూసినంత వరకు చాలా బాగా పెర్ఫామ్ చేశారు. ఈ సినిమా చిన్న సినిమా పెద్ద సినిమానే కాకుండా ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పుడు ఒక 100 మందికి అన్నం పెట్టిన ఈ చెయ్యి రేపు పొద్దున్న ఇంకో 10-15 ఇంకో 100 మందికి అన్నం పెట్టేలా ఆయనకి ఆ దేవుడు ఆ పరమేశ్వరుడు ఆయనకి అనుగ్రహిస్తాడని నేను మనసారా కోరుకుంటున్నా. నమస్తే అండి. అక్కడ వారు ఎక్కడ ఉన్నారు? ఈ సినిమా గురించి ఆల్రెడీ ఇంతకుముందు నేను మాట్లాడాను. డైరెక్టర్ గారికి ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే సినిమాలో ముందు ఎవరైనా సరే సినిమా తీస్తున్నారు అనగానే ఫస్ట్ హీరో ఎవరు హీరోయిన్ ఎవరైనా అడుగుతారు. అసలు ఈ సినిమాలో హీరో హీరోయిన్ ఎవరో ఉంటారు. మొత్తం పాత్రలన్నీ కూడా ఇంపార్టెంట్. సో అలా పాత్రలనే స్టోరీ మీద నమ్ముకుని కంటెంట్ బేస్డ్గా ఈ మూవీ తీశారు డైరెక్టర్ గారు. సో ఈ సినిమా హిట్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరూ కూడా చాలా బాగా అద్భుతంగా యాక్ట్ చేశారు. ఎందుకంటే సెట్లో మేము ఉన్న 15 days కూడా చాలా బాగా అందరం కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్లా కలిసిపోయి సినిమా తీయడం అనేది జరిగింది. ఆ డైరెక్టర్ గారు కానీ, మొత్తం కెమెరామెన్ రాజు గారు, అలాగే కో ఆర్టిస్ట్ గారు కానీ, విజయ్ గారు కానీ అందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ సినిమా హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా నా ప్రొఫెషన్ ఏంటంటే నేను అడ్వకేట్ ప్రొఫెషన్లో ఉన్నాను. విక్రమ్ గారు దాదాపు ఒక 10 years అబోవ్ నుంచి నాకు మంచి ఫ్రెండ్. అయితే నేను కోర్టుకి రెడీ అయ్యి వచ్చినప్పుడు హీరో అనేవాడు ఫస్ట్ నన్ను. ఏంటి ఆ పదాలే నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టినాయి. ముందుగా నేను విక్రమ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మా సోదరులిద్దరికీ హృదయపూర్వక అభినందనలు. సినిమా అయితే అద్భుతం ఇది. ఎందుకంటే డైరెక్టర్ గారు ఫస్ట్ మాకు స్టోరీ ఏం చెప్పలేదు. ఫస్ట్ పిలిపించారు, క్యారెక్టర్లు డివైడ్ చేశారు. ఓహో ఆ రోజు రాత్రి రూమ్లో మేము మనది ఇది అనుకున్నాం. ఆ నెక్స్ట్ డే షూటింగ్ స్పాట్కి వెళ్తే ఇంకా ఆ రోజు అర్థమైంది మాకు. అంటే రేపేంటో తెలియదు మాకు, నెక్స్ట్ డే ఏంటనేది తెలియదు. అయితే నెక్స్ట్ డే ఎవరిదైతే పాత్రలు ఉన్నాయో వారిని పిలిపించడం, వాళ్ళతో కూర్చుని రేపు ఇది మీది ఇది ఇలా ఉంటుంది అని ముందుగానే చెప్పేవాడు. మేము రూమ్కి వెళ్ళి లక్ష్మణ్ కానీ నేను మన రమణ మేమంతా డిస్కస్ చేసుకునేవాళ్ళం. రేపు ఇట్లా ఉంటుంది ఇలా ఉంటుంది అని డిస్కస్ చేసుకునేవాళ్ళం. సో ఆ విధంగా మేము ఒక అద్భుతమైన చిత్రాన్ని ఇవ్వగలిగామంటే ఈరోజు
అదంతా ఆ క్రెడిట్ మొత్తం హోల్ క్రెడిట్ మా విక్రమ్ గారని నేను మనస్ఫూర్తిగా చెప్పగలను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి సార్ మీకు అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అలాగే మా డైరెక్టర్ విక్రమ్ అలాగే ఈ సినిమాని అందరం చాలా ఇష్టపడి చేసామండి. అందరం ఈ సినిమాని ఇందాక విజయ్ గారు చెప్పినట్టు మొత్తం క్యారెక్టర్లు అందరూ కూడా ఎవరికారు ఆ రోజు కూర్చోబెట్టి మీకు అలా క్యారెక్టర్ మా క్యారెక్టర్ అయితే ఏం చెప్పలేదు ఫస్ట్ స్టార్టింగ్. సో మీకు ఈ క్యారెక్టర్ చేయాలి, మీది క్యారెక్టర్ చేయాలని చెప్పి అందరికీ చెప్పారు. మొత్తం అందరినీ కూర్చోబెట్టి అందరూ ఓకేనో అందరూ ఇష్టపడి చాలా చేసాం. అద్భుతంగా చేశారు అందరూ. అలాగా చేసినందుకు మా డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. గణేష్ నెక్స్ట్ వచ్చేసారు అయిపోతుంది. ఇలాంటి అవకాశం ఇచ్చిన విక్రమ్ గారికి ధన్యవాదాలు. జీవితంతో రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సార్. సభకు వచ్చిన వారందరికీ నమస్కారం. తెలంగాణ ఫిలిం సాంస్కృతిక రామకృష్ణ గారికి, స్వరాజ్ గారికి నా బాధలు పొందుతాను. ఈ సినిమా చాలా బాగా వర్క్ చేశారండి. ఆల్ టెక్నీషియన్స్ అందరూ కూడా బాగా కష్టపడ్డారు. విక్రమ్ గారు చాలా కష్టపడి బాగా చేశారు. ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తాడు అంటే మాకు అందరికీ కూడా ఇది అనిపించింది. చాలా కష్టపడి ఎంత కష్టం చేశారు మాకు అందరికీ తెలుసు. ఆయనకి బాగా సపోర్ట్ చేశారు ఆర్టిస్టులు కూడా. అందరికీ హృదయపూర్వక నమస్కారం. రామకృష్ణ గారు ఎప్పటి నుంచో వెళ్దాం చెప్పేసి 1 year కూడా అనుకుంటున్నా. ఇప్పుడు ఆయన ద్వారా మాకు అవకాశం వచ్చింది. ఓకే, వెరీ థ్యాంక్ యూ. అందరూ బాగా కష్టపడ్డారు. సినిమా సక్సెస్ అవుతుంది డెఫినెట్గా. మళ్ళీ సెకండ్ ప్రాజెక్ట్ కూడా మనమే చేస్తున్నాం. పార్ట్ 2 కూడా మనమే చేస్తున్నాం. అందులో ఎటువంటి సందేశం లేదు. ఆ భగవంతుడు ఉన్నారు, మనకి పెద్దలు ఉన్నారు, మనకి ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. ఓకే, అందరికీ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను దేవిక రామచంద్రపురం నుంచి వచ్చాను. అసలు ఫస్ట్ నన్ను ఒక ఫోటో ద్వారా సార్ నన్ను సెలెక్ట్ చేశారు. అయితే ముందుగా సెలెక్ట్ చేసినందుకు విక్రమ్ సార్కి, అలాగే నన్ను సజెస్ట్ చేసినందుకు రమణ గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఈరోజు నేను అక్కడ వారు ఇక్కడ ఉన్నారులో నేను శ్రీదేవి అల్లక అని క్యారెక్టర్ చేశానండి. అయితే మా సార్ అక్కడ వారందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ఇంత ఘనంగా, అంటే మనం ఏదైనా ప్రాజెక్ట్ చేసామంటే చేసిన తర్వాత వెంటనే ఎవరికాలు వెళ్ళిపోతాం, మళ్ళీ ఎవరికి టచ్ ఉండవు. కానీ సార్ ప్రతి కార్యక్రమానికి కూడా మమ్మల్ని అందరినీ ఒక కుటుంబంలో దగ్గరికి తీసుకొచ్చి ఇలా సన్మానిస్తున్నందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎప్పుడు రుణపడి ఉంటాను నేను. మీడియా మిత్రుల వారందరికీ కూడా చాలా ధన్యవాదాలండి. ఈ సార్లు ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ చేతుల మీదుగా నేను సన్మానం స్వీకరించినందుకు థ్యాంక్స్ అలాట్. ఇస్తారా